వాస్తవం అంటే అక్కడక్కడ పొల్యూషన్స్తోన కానీ మరి కెమికల్స్ కానీ ఫ్యాక్టరీల ద్వారా కానీ ఏదైతే చెరువులకు దగ్గరున్నా కానీ మరి మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి కానీ జడ్చర్ల పట్టణానికి సంబంధించి కానీ దేవరకద్ర పట్టణానికి సంబంధించిన కానీ అండర్ డ్రైనేజ్కు సంబంధించిన ఏదైతే నీళ్ళని ఆ పొల్యూషన్కు సంబంధించిన చెరువులకు మలపడం వల్లనే ఈరోజు చేపల నష్టం ఎక్కువ కలుగుతుంది కనుక మరి ఇది ఎందుకంటే ప్రభుత్వం లేక ఒక పథకాన్ని మాకు ఉచిత చేప పిల్లలు ఇచ్చి ప్రభుత్వం మా విధంగా ఇట్లా ఈ విధంగా పొల్యూషన్ నుండి మన పట్టణాలకు సంబంధించిన డ్రైనేజ్ నీళ్ళని మన చెరువులకు ఇవ్వడం వల్ల కూడా ఈరోజు మన నష్టం పిల్లలు చనిపోవడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ఉన్నది మొత్తం అధికారులు కూడా తొంగి చూడడం జరిగింది. ఇదే విధంగా అన్ని చెరువుల పోటీ మొత్తం ఏదో ఒక రూపంగా నష్టపరిహారం చంపి నష్టపరిహారం జరుగుతుంది. నష్టం కూడా మాకు ఇవ్వడం లేదు. మరి ఉచిత చేప పిల్లలను ప్రభుత్వం మాకు అందించి ఇట్లా మళ్ళీ చంపడానికి కారణమవుతున్న అధికారులను మాత్రం నిర్లక్ష్యంగా ఇడిచిపెడుతున్నారు. నిర్లక్ష్యంగా ఉంచి వాళ్ళకు కోఆపరేట్ చేయకుండా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని ఏదైతే 5 నుండి 10 టన్నుల చేపలు చనిపోతున్నాయి ప్రతి చెరువుకు, వీటికి కూడా ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. నష్టపరిహారం కింద ఇన్సూరెన్స్ కూడా చేప పిల్లలకు చేయాలి. అవసరమైతే ఏదైతే కలిపిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకొని క్రిమినల్ కేసు ఏర్పాటు చేసి వాళ్ళ సొంత నిధుల నుండి ఇలాంటి పాటుపడినందుకు సొంత నిధులకు వెళ్ళి వాళ్ళు మరి మత్స్యకారులకు ఈ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇదే పునరావృతం అయితే అవసరమైతే జిల్లా కలెక్టర్ కలుస్తాం. మంత్రి గారు వాకిరి శ్రీహరి గారు మంత్రి గారు మా జిల్లా మంత్రి గారు ఉన్నారు. అవసరమైతే వీటిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయి మరి ఏదైతే మన లోకల్ ఎమ్మెల్యే గారిని అనిరుద్ధ్ రెడ్డిని కూడా కలిసి వాళ్ళకు మేము రిప్రజెంట్ చేసి ఇక్కడ తక్షణమే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది కనుక మేము వీటిపైన చర్య తీసుకోవాలని. ఎందుకంటే మత్స్యకారులు లేక ఏదైతే ఉచిత చేప పిల్లలను మేము ఆధారపడిన కుటుంబాలు మా రోడ్డు మీద పడ్డారు కనుక దయచేసి మాకు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని కోరుతున్నాం.